అందాల రాక్షసి రెండవ భాగం 2 సంవత్సరాలు పూర్తి అవుతాయి. హేమ ఎంబీఏ చదువు పూర్తి చేస్తుంది. జాబ్ కోసం సెర్చ్ చేస్తుంది. హేమ జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్తుంటే ఎవడో ఒక దొంగ హేమ బ్యాగ్ కొట్టేస్తాడు. దొంగ పట్టుకోండి అని అరుస్తుంది హేమ. అభినయ్ కార్లో వెళుతున్నాడు. అభినయ్ దొంగను చూస్తాడు. దొంగను పట్టుకొని బ్యాగ్ హేమకు ఇస్తాడు. దొంగను పట్టుకునే చేజింగ్లో అభినయ్ బట్టలు పాడైపోతాయి. హేమ బ్యాగ్ తీసుకొని అభినయ్కు థాంక్స్ కూడా చెప్పకుండా బ్యాగ్లో ఏం పోలేదు కదా అని చూసుకుంటుంది. అభినయ్ హేమ వైపు చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నాకు ఏం పెద్ద హెల్ప్ చేయలేదు. సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతాయి. నువ్వు చూడలేక నా బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చావు అంతే. నా నుంచి థాంక్స్ ఏవి ఆశించకు. మొదట థాంక్స్ నుంచి మొదలవుతుంది ప్రేమ. ఈ ప్రేమ ఇవన్నీ నాకు వద్దు అని అంటుంది హేమ. అభినయ్ హేమ విచిత్రమైన అమ్మాయి లాగా ఉందే అని అనుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత ఇంటర్వ్యూకు వెళ్తుంది హేమ. హేమ ఇంటర్వ్యూకు వెళ్లే కంపెనీకి అభినయ్ ఓనర్. అభినయ్ కొంతమందిని ఇంటర్వ్యూ చేసి ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్తాడు. ఇంతలోగా మేనేజర్ను కేండిడేట్స్ ను ఇంటర్వ్యూ చేయమంటాడు. తరువాత హేమ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్తుంది. మేనేజర్ను చూసి బాస్ అనుకుంటుంది. హేమ ఇంటర్వ్యూలో సమాధానాలు బాగా ఇస్తుంది. హేమకు జాబ్ వస్తుంది. అభినయ్ వాష్రూమ్ నుంచి బయటికి వస్తాడు. హేమ అభినయ్ను చూస్తుంది. ఓ సార్, ఈ ఆఫీసులో ఏం చేస్తున్నారు? ఓ, ఇంటర్వ్యూ కోసం వచ్చారా? నాకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది. మీరు ఇంకా చేతుల్లో ఫైల్ పట్టుకొని వెళ్ళిపోవాల్సిందే అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. హేమ కంపెనీకి బాస్ ఎవడో తెలుసుకోకుండా జాబ్ ఇంటర్వ్యూకు వచ్చేసింది. ఈ అమ్మాయి చాలా క్రేజీ అనుకుంటాడు అభినయ్. తరువాత హేమ జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఇంటికి వెళ్తుంటే అదే ఆఫీసులో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోబోతాడు. హేమ ఆ అబ్బాయిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతుంది. తరువాత అతన్ని ఎందుకు ఆత్మహత్య చేసుకోబోయాడో అడుగుతుంది. ఆ అబ్బాయి లవ్లో ఫెయిల్ అయ్యాడు అని, అమ్మాయి మోసం చేసిందని, చనిపోవాలి అనుకున్నాడు అని చెబుతాడు. వెంటనే అతని చెంప చెల్లుమనేలా కొడుతుంది హేమ. మీరే కాపాడి మీరే కొడతారు ఏంటి అని అడుగుతాడు ఆ అబ్బాయి హేమను. మరి ఏం చేయాలి, చంపేయాలా? చచ్చిపోతావా అంటుంది హేమ. ఇప్పుడు మళ్ళీ చనిపోవడానికి ధైర్యం రావడం లేదు అంటాడు ఆ అబ్బాయి. ప్రేమ కోసం చావకూడదు, చంపకూడదు. ప్రేమ అంటే ఒక అద్భుతం. అందులో నటించడాలు, గాయాలు, నమ్మకద్రోహాలు ఉండవు. అవి ఉంటే అది అస్సలు ప్రేమే కాదు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి మోసం చేశారు అంటే అక్కడ ప్రేమ లేదు అని అర్థం, చెబుతుంది హేమ. ప్రేమ ఒక ఒట్టు లాంటిది. ఒట్టును తీసి పక్కన పెట్టలేరు అంటుంది హేమ. హేమ ఆ అబ్బాయికి చెప్పింది అంతా అభినయ్ వింటాడు. అభినయ్ మనసులో హేమ గురించి ఇలా అనుకుంటాడు. ఈ అమ్మాయి క్రేజినే కాదు, అందాల ప్రేమ రాక్షసి కూడా. ప్రేమ గురించి బాగా చెబుతుంది. మరియు ఆ అబ్బాయిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపింది. ఈ అమ్మాయి, హేమ, చాలా గ్రేట్ అని మనసులో అనుకుంటాడు అభినయ్. మిగతా స్టోరీ 3వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో భవంతు.